వెల్కమ్ టు టీబీసీ న్యూస్. బనకచెర్లతో రాష్ట్రానికి నష్టం జరగనివ్వం. షాద్‌నగర్ మీడియాతో ఎంపీ డీకే అరుణ స్పష్టీకరణ. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు ఎట్టి పరిస్థితిలో నష్టం జరగనివ్వమని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయమై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని, ఇక్కడి సమస్యలను ప్రస్తావించడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుందో స్పష్టంగా వివరించడం జరిగిందన్నారు. ఈ విషయంలో కేంద్రానికి కూడా స్పష్టత ఉందని ఆమె వివరించారు. ఈ ప్రాజెక్టు మాత్రమే కాదు, తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టు విషయంలోనూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నేతలు అందే బాబయ్య, శ్రీవర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశానికి అటెండ్ అయింది ఏంటంటే, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఏ విధంగా మనం నష్టపోతామనే విషయాలు ఆ రోజు చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విషయాలను చెప్పడం జరిగింది. ఆ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మా అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా పోయి కలిసి మాట్లాడి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అండ్ ఇరిగేషన్ శాఖ మంత్రి వాళ్ళు కూడా పోయి కలిసి వచ్చినారు. తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూస్తామనేటువంటి మాట స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నష్టం జరగనివ్వము. ఈ ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఆ నష్టం జరగకుండా చూసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది గతం నుంచి కూడా మేము భారతీయ జనతా పార్టీ ఈనాడే కాదు ఆనాడు కూడా మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు కూడా మాట్లాడుతున్నాం. మా ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదైనాయో ఇమ్మీడియట్గా ఈ కేసులు ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి. దీంట్లో బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో. ఎందుకంటే ఒకరి ప్రైవసీని కంప్లీట్గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం. భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఫోన్లు ట్యాప్ కాబట్టి సో ఇది ఒకరి కంప్లీట్గా వారి స్వేచ్ఛను హరించడమే తప్ప రాజకీయ కారణాల చేత పేర్లు చెప్పి రాజకీయ ప్రతి ఒక్కరి మామూలు కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి. ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి. సో ఈ ట్యాప్ చేసేటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీని వెల్కమ్ చేయాలా, ఎమ్మడే సిబిఐ ఎంక్వైరీకి దీన్ని అప్పగించాలి.